నమస్తే. డీటెయిల్స్ చూస్తే 2019లో ప్రాజెక్టు నిలిపేస్తున్న ఒక కంపెనీ ఏపీకి తిరిగి వస్తుందన్నారు మంత్రి నారా లోకేష్. తుఫాన్లా ఆ సంస్థ రాష్ట్రంలో అడుగు పెట్టబోతుందన్నారు. ఇన్వెస్ట్ ఏపీ హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ కంపెనీ ఏది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2019లో ప్రాజెక్టు నిలిపేసిన ఓ కంపెనీ ఏపీకి తిరిగి వస్తుందన్నారు మంత్రి నారా లోకేష్. తుఫాన్లా ఆ సంస్థ రాష్ట్రంలో అడుగు పెట్టబోతుందన్నారు. ఇన్వెస్ట్ ఏపీ హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ కంపెనీ ఏది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి అడిచేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, సో మొత్తంగా అందరి చూపు ఇప్పుడు విశాఖ వైపే, సిఐఏ సమ్మిట్ వైపే. ఏంటి రేపు 2019లో ఆగిపోయిన కొత్త ప్రాజెక్టు సంబంధించి ఒక తుఫాన్ లా వస్తుంది, చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు నారా లోకేష్. ఏదై ఉండొచ్చు, ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? రైట్ సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెద్ద ఉత్కంఠత అయితే నెలకొంది. రేపు ఈ నెల 14, 15 తేదీలు ఏవైతే ఉన్నాయో ఈ విశాఖ వేదికగా అయితే సిఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేందుకైతే ముందు చూపు చూస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో 2019 ఏదైతే ఉందో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చే కంపెనీలు ఏవైతే ఉన్నాయో తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పెద్ద సంస్థలు రావడానికి అయితే పెద్ద ఎత్తున ఆందోళన, భయపడిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు వెనక్కి వెళ్ళిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు అవి ముందుకు వచ్చేందుకైతే బాగా ఉత్కంఠతో అయితే ఉన్నట్టు పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఈ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు రాబోతున్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అమర్ రాజా లాంటివి పెద్దవి కూడా సంస్థలు రాష్ట్రంలో ఒక పెట్టుబడి పెట్టి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి వాటితో పోల్చుకున్నట్లయితే హెచ్సిఎల్ కానీ లేదంటే కాంగ్నెంట్ ఏదైతే ఉందో అమర్ రాజా ఈ తరహాలో కంపెనీలు అయితే రేపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు అడుగు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా క్లస్టర్లుగా ఏర్పాటు చేసి 3 క్లస్టర్లుగా తిరుపతి, అదేవిధంగా అమరావతి, అదేవిధంగా విశాఖ 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పెట్టేందుకైతే రాష్ట్రానికైతే పెట్టుబడులు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. 14, 15 తేదీల్లో అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే పార్ట్నర్షిప్ సమ్మిట్లో వేదిక కానుంది. దీనికి సంబంధించి ఈ భాగస్వామ్య సదస్సులో అయితే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. దీని లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు దగ్గరగా 2 ఎన్నికల సమయంలో అయితే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో యువతకు పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ పెట్టుబడులు, ఈ సంస్థలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్న నేపథ్యంలో దగ్గరగా 8.5 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా అయితే ఈ పెట్టుబడులు కూడా ఉండబోతున్నాయి అంటూ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అటు ఢిల్లీ కానీ, ఇటు అమెరికా, ఇతర దేశాల్లో కూడా కర్టన్ రైజర్లో, అదేవిధంగా చూసుకున్నట్లయితే పెట్టుబడులు పెట్టేందుకైతే సమ్మిట్లలో కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామికవేత్తలను, అదేవిధంగా వీరందరినీ కూడా ఆహ్వానించారు రాష్ట్రానికి. ఇప్పటికే రేపు విశాఖ వేదికగా అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అటు గూగుల్ సంస్థతో పాటు ఇతర కంపెనీలు ఏవైతే ఉన్నాయో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండస్ట్రీస్, కారిడార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు రాబోతున్నాయి. సతీష్. థ్యాంక్ యూ శ్రీహరి.